हुकुम टाइगर का हुकुम। హాయ్ గాయ్స్, దిస్ ఇస్ చిన్న. మీరు చూస్తున్నారు మిస్టర్ చిన్న యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ నుంచి మన ఛానల్లో మెయిన్ కంటెంట్ వచ్చేసి బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్ అండ్ మోటో బ్లాగ్స్. మీరు ఎవరైనా నాలా మోటో బ్లాగ్స్ ఇష్టపడేవారు ఉంటే దయచేసి వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు చిన్నప్పటి నుంచి బైక్స్ అన్న రైడ్స్ అయినా ఒక ప్రత్యేకమైన అభిరుచి ఉండేది. సో దాని పట్ల నేను పెంచుకున్న మమకారం ఈరోజు ఈ విధంగా మిస్టర్ చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇకపై మన ఛానల్లో వచ్చేటటువంటి అన్ని బైక్స్, ప్రీమియం బైక్స్ రివ్యూస్, మోటో బ్లాగ్స్ అన్నిటిని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. మన ఛానల్లో మొదటి వీడియో నా డ్రీమ్ బైక్ అయినటువంటి స్పీడ్ 400తో స్టార్ట్ చేస్తున్నాం. You ain't stopping me. Step aside, motherfucker. I said 23, going on a spree. You just set me free. VIP, walking easily, went so casually. Low PG, locked in mentally, that's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me. I said 23. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రీమియం బైక్. ఇక్కడ నుంచి మనం చేసే మోటో బ్లాగ్స్ అన్ని కూడా దీంతోనే చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వాక్ అరౌండ్ రివ్యూ చూద్దాం. हुकुम टाइगर का हुकुम। సో ఫస్ట్ మీరు చూడండి. సో బైక్ చూస్తే ఎంత ప్రీమియం టచ్తో కనిపిస్తుంది కదా. సో ఎస్పెషల్లీ ద లోగో, ద ట్రయంఫ్. సో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ ప్రీమియం బైక్ కంపెనీ ఫ్రమ్ బ్రిటన్. సో ఇట్ కమ్స్ విత్ బ్యూటిఫుల్ లోగో దట్ ఈస్ స్పీడ్ 400. చూస్తున్నారు కదా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బీస్ట్. సో దిస్ ఇంజిన్ కమ్స్ విత్ 400cc liquid cool engine. It delivers 40 bhp power and 37.5 Newton meter torque. And ఈ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 liters ఆఫ్ కెపాసిటీ అండ్ ఇట్ కమ్స్ విత్ 398cc లిక్విడ్ కూల్ ఇంజిన్. సో ఆబ్వియస్లీ ఇంత పవర్ డెలివరీ చేస్తున్నప్పుడు హీట్ అవుతుంది. సో దాన్ని కూల్ చేయడం కోసం లిక్విడ్ కూల్ ఇంజిన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ గివ్స్ అస్ 40 bhp ఆఫ్ పవర్ అండ్ 37.5 Newton meter ఆఫ్ టార్క్. అండ్ సో మీరు ఇక్కడ చూస్తే డీటెయిలింగ్ చూస్తే స్పీడ్ 400 ఒక అద్భుతమైన లోగో కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఓపెన్ చైన్ ఇవ్వడం జరిగింది. బట్ ఇది కొన్నిసార్లు మనకి డస్ట్ పట్టేసి ఈజీగా మన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో దాన్ని మనం మెయింటెనెన్స్కి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. అండ్ మీరు ఇక్కడ చూస్తే మనకి సో ద టైర్స్, మనకి కార్కి ఏవైతే రేడియల్ టైర్స్ ప్రొవైడ్ చేస్తారో సో ఆ టైర్స్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ఎ గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎగ్జాస్ట్. సో మొత్తం అంతా కూడా క్రోమ్ ఫినిష్లు ఇచ్చారు ఎగ్జాస్ట్. సో దట్ ఈస్ అదొక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి డ్యూయల్ ఛానల్ ABS, సో బైబ్రీ టెక్నాలజీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. సో మనకి మోస్ట్లీ మనం ఇలాంటి ఫీచర్స్ అన్ని ఒక 600cc అండ్ అబోవ్ బైక్స్లో చూస్తుంటాం. బట్ సో ప్రీమియం సెగ్మెంట్లో మన బడ్జెట్లో కూడా ఇలాంటి ఆఫర్ చేయడం అనేది ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. సో మీరు చూస్తున్నారు కదా. సో గోల్డెన్ ఫినిష్ తోటి అప్ సైడ్ డౌన్ షాక్ అబ్జర్ప్షన్స్ ఫ్రంట్ ఇవ్వడం జరిగింది, విచ్ ఈస్ కమ్స్ విత్ 43 mm. అండ్ బ్యాక్ గ్యాస్ షాక్ మోనో అబ్జర్ప్షన్ విత్ గివ్స్ అస్ 140 mm ఆఫ్ షాక్ అబ్జర్ప్షన్స్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. సో మనకు రైడ్ క్వాలిటీ కానీ సో ఈజీగా మనం హంపలు ఈజీగా క్రాస్ చేయొచ్చు బికాస్ ఆఫ్ 160 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చాడు మనకి వీల్ టు వీల్. అండ్ మనం ఇన్ కేస్ ఒకసారి బైక్ చెక్ చేద్దాము. సో
హైట్, సీట్ కంఫర్టింగ్, సో ఏ హైట్ పీపుల్ దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనే విషయం కూడా మనం చెక్ చేద్దాం. సో చూడండి, సో నా హైట్ వచ్చేసి 5 feet 8 inches. సో యావరేజ్ ఇండియన్ పీపుల్ హైట్కి ఇది కంఫర్టబుల్ అని చెప్పొచ్చు. అండ్ మోస్ట్లీ ద 179 kgs ఆఫ్ క్రబ్ వెయిట్ మనకి ఈజీ టు రైడ్, కంఫర్టబిలిటీ అండ్ సిటీ డ్రైవింగ్లో కావచ్చు, హైవే పర్ఫార్మెన్స్లో కావచ్చు, మనం ఈజీగా దీన్ని ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేసుకోవడానికి. సో ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ పర్టికులర్గా మెయింటైన్ చేసే విధానం చాలా బాగుందన్నమాట. కూర్చున్నప్పుడు ఈ పీవీల సీటింగ్ పొజిషన్ కానీ, సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, సో వన్ ఆఫ్ ద గ్రేట్ మూవ్ అని చెప్పొచ్చు. అండ్ సీట్ వచ్చేసి ఈజీగా 2 peopleకి చాలా కంఫర్టబుల్గా లాంగ్ రైడ్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కుషన్ వచ్చేసి కూడా చాలా స్మూత్ అండ్ ప్రీమియం ఫినిష్ తోటి ఉంది. అండ్ కమ్స్ విత్ ద ట్రయాంప్ లోగో వన్స్ అగైన్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవన్నీ కూడా ఆల్ సరౌండింగ్ LED లైట్స్తో రావడం జరిగింది. సో మనం ఎక్కడైనా బైక్ని పార్క్ చేసినప్పుడు మనకి హజార్డ్ లైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. సో ఇట్ కమ్స్ విత్ 2 LEDs ఫర్ ది హెడ్ లైట్. సో మనకి జనరల్గా లో బీమ్, హై బీమ్ అడ్జస్ట్ చేసినప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, హై బీమ్, లో బీమ్. సో మనకి ఈజీగా నైట్ 80-90 స్పీడ్లో కూడా మనం ఈజీగా క్రాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. బేసికల్ ఇది మనకి ఒక రోడ్ స్టార్లో ప్రీమియం సెగ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ కమ్స్ విత్ బార్ హ్యాండిల్. అండ్ మీరు ఇక్కడ చూస్తే రియర్ వ్యూ మిరర్స్ కూడా మనకి ఎడ్జ్ ఆఫ్ ది బార్ హ్యాండిల్ ప్లేస్ చేయడం జరిగింది. సో ఇవి జనరల్గా ఒక నార్మల్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నప్పుడు విజిబుల్, బట్ వెన్ ఎవర్ యూ ఆర్ క్రాసింగ్ ద స్పీడ్ లిమిట్ ఆఫ్ 80 or 90 or 100, సో ఇవి మనకి జనరల్గానే పనిచేయవు. సో మోస్ట్లీ సేఫ్ స్పీడ్లో మెయింటైన్ చేయడానికి ట్రై చేయొచ్చు వెన్ యూ ఆర్ క్రూజింగ్. సో మీకు హార్న్ సౌండ్ కూడా ఎట్లా ఉందో వినిపిస్తాను. సో హార్న్ సౌండ్ అయితే లౌడ్ ఉంది. సో కమ్ ఐ విల్ షో యు ద ఎగ్జాస్ట్ నోట్ ఆల్సో. సో ఎగ్జాస్ట్ నోట్ వినండి. ఓకే, సో ఫైనల్లీ దీని రైడింగ్ కంఫర్ట్ అండ్ ఆఫ్ రోడ్ ప్రెజెన్స్ అండ్ సస్పెన్షన్ అండ్ ఆన్ రోడ్ ప్రెజెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైవే ప్రెజెన్స్, దాని సస్పెన్షన్ ఎలా ఉందో కూడా మనం చెక్ చేసి చూద్దాం. हुकुम टाइगर का हुकुम. సో మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు కార్నరింగ్ చేయడంలో కానీ, లేకపోతే వేరే వెహికల్స్ని ఓవర్టేక్ చేసేటప్పుడు ఇది ఇచ్చే కాన్ఫిడెంట్ వేరే లెవెల్ ఉంటుంది. సో దీనికి ఉన్న పవర్ వల్ల ఈజీగా మనం ఎటువంటి వెహికల్ అయినా ఓవర్టేక్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది రైడ్ బై వైర్ టెక్నాలజీ. నార్మల్గా ఎక్సలేటర్ కేబుల్స్ అనేవి ఉండవు. సో ఈజీగా మనకి ఇది 8.1 secondsలో 100 km/h స్పీడ్ రీచ్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ అవర్ ఇండియన్ రోడ్స్. సో కాబట్టి మనం రైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా రైడింగ్ గేర్ మెయింటైన్ చేయాలి అండ్ హెల్మెట్ కూడా మెయింటైన్ చేయాలి. సో టేక్ నెసెసరీ ప్రికాషన్స్ వైల్ యూ ఆర్ రైడింగ్ ఆన్ దిస్ బైక్. సో ఇంకా బైక్ విషయానికి వచ్చే స్లిప్పరీ క్లచ్తో వస్తుంది. సో విచ్ ఇస్ గుడ్ మూవ్. మనకి జనరల్గా ఇవి గేర్ షిఫ్టింగ్ అప్పుడు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న వీడియో అయితే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ మీ ముందుకు తీసుకురావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మిస్టర్ చిన్న.